హాయ్ ఫ్రెండ్స్. రవితేజ కోసం కప్పు వదిలేసిన మన అమర్‌దీప్. సో, దానికి మనం చూసాము 105 డేస్ కష్టపడి ఈ గేమ్ ఆడుకుంటున్న అమర్‌దీప్‌కైతే నాగార్జున సార్ అయితే ఒక బంపర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే, "నువ్వు ఆ కప్ వదిలేసుకుంటే నువ్వు నీకు రవితేజ మూవీలో హీరోగా అంటే ఒక క్యారెక్టర్ అయితే ఇస్తారు. పెద్ద క్యారెక్టర్" అని చెప్పడంతోని అమర్‌దీప్‌కి రవితేజ గారంటే చాలా ఇష్టం, చాలా అభిమానం. సో, దానికోసం పరిగెత్తుకుంటూ 7 సెకండ్సే టైమ్ ఇస్తున్నా నీకు అనేసరికి పరిగెత్తుకుంటూ అయితే కప్పొద్దు, ఏమొద్దు అని చెప్పేసి బయటికి రావడం జరిగింది. బట్ ఈ ప్రోమో చూసినట్టయితే అసలు గూస్ బంప్స్ అయితే అయిపోయినాయి. బట్ ఏదేమైనా 104 డేస్ కూడా వదులుకున్నాడంటే ఒక ఫ్యాన్. అంటే ఒక రవితేజ ఫ్యాన్‌గా. అయితే రవితేజ అయితే కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడనమాట. తన తను అలా చేసేసరికి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ, "బాబోయ్! నాకైతే ఏడుపు కంట్రోల్ కావట్లేదు. నాకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు" అని చెప్పైతే చెప్తున్నాడు. దాంతోని అమర్‌దీప్, అమర్‌దీప్‌కి కూడా ఏం అర్థం కాలేదనమాట. అమర్‌దీప్ ఈ ఆఫర్ రావడంతో ఇంకా నేను నాకు కప్పొద్దు, ఏమొద్దు అనేసరికి తేజస్విని అయితే ఏడుస్తున్న విజువల్స్ అయితే మనకు కనిపించాయి. బట్ చాలా బాధేసింది. ఏదేమైనా అమర్‌దీప్ కప్పు వదులుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఏంటంటే మూవీ ఆఫర్ వస్తే ఇంకా చాలా ఆఫర్స్ వస్తాయి అనే ఒకే ఒక రీజన్‌తోనైతే అమర్‌దీప్ అయితే ఈ కప్పుని నాకు మూవీ ఛాన్సే కావాలి అని చెప్పైతే ఆ కప్పుని వదిలేసి పరిగెత్తుకుంటూ హౌస్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. సో, దాంతో మన తేజస్విని అంటే అమర్‌దీప్ గారి భార్య అయితే చాలా బాధపడుతూ ఉంటది. అరే! ఇంత పని చేశాడేంటి? అయ్యయ్యో! మూవీ కోసం కప్పుని వదిలేసుకుంటున్నాడా? ఇన్ని డేస్ కష్టపడి అని చెప్పేసి తేజస్విని అయితే చాలా బాధపడుతూ అయితే కొన్ని విజువల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఏదేమైనా అమర్‌దీప్ తీసుకునే డెసిషన్ మీకు కరెక్ట్ అనిపించిందా? రాంగ్ అనిపించిందా? కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.